2024 సంవత్సరంలో మకర రాశి వారి జీవితంలో ఒక స్త్రీ పరిచయం కారణంగా కలగబోయే మార్పులు ఇవే. ముఖ్యమైన సమస్యకి పరిష్కారం అనేది లభించబోతోంది. అసలు 2024లో మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే లభించబోతున్నాయి కూడా మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఈ రాశి వారికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసినది, వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దానిని వదిలిపెట్టరు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పని మొదలుపెట్టినట్లయితే దాన్ని అంత చూసే వరకు కూడా వదిలిపెట్టరు. జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రము కూడా ఈ రాశిలోనిదే. ఈ రాశివారు ఈ సమయంలో మీ రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని కూడా గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. సూర్య ఆరాధన మీకు మేలు చేస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీకు మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది. మీ బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కొనగలుగుతారు. ప్రారంభించి పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ముఖ్య విషయాలలో ఆటంకాలు ఎదురవ్వకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. క్రమంగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయి. నవగ్రహ ధ్యానం మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలను అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అనేదే లేదండి. 2024 సంవత్సరం మకర రాశి వారి ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి సమయంలో వీరి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అన్నీ కూడా శుభ సూచనలే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి 2024 ద్వితీయ స్థానం అనగా ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో శని సంచరించడం చేత ఏలినాటి శని యొక్క అంత్యభాగం అవడం వలన కొన్ని చికాకులు, సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా 2024 సంవత్సరంలో మకర రాశి వారికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి 4 మరియు 5వ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత మకర రాశి వారికి 2024 సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా అభివృద్ధిని కలిగించును. మకర రాశి విద్యార్థులకు 2024 సంవత్సరం శుభ ఫలితాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు, విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఈ రాశి స్త్రీలకు 2024 సంవత్సరం కుటుంబ పరంగా, వృత్తిపరంగా సంతృప్తినిస్తుంది. 2024 మకర రాశి వారికి ద్వితీయార్థం అధికంగా లాభిస్తుంది. ఈ రాశి వారికి సమయంలో ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. గురుని యొక్క అనుకూలత వలన కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో కూడా ఆనందంగా వీరు కాలాన్ని గడుపుతారు. 2024 సంవత్సరంలో ప్రేమ విషయంలో మకర రాశి వారికి సత్ఫలితాలు కలుగును. జీవిత భాగస్వామితో ఆనందంగా, ఆహ్లాదకరంగా కూడా గడుపుతారు. శారీరక సౌఖ్యం, ఆనందమును కూడా వీరు పొందుతారు. ఈ ఏడాది మకర రాశి వారికి ఆర్థిక పరంగా అప్పుల బాధలు, ఖర్చుల బాధలు కూడా, అలాగే సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం వలన అప్పులు మరియు ఇతర సమస్యలు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ రాశి వారి సంవత్సరం షేర్ మార్కెట్ వంటి రంగాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలను తీసుకోవడం మంచిది. గురుబలం అనుకూలంగా ఉండడం చేత ఈ సంవత్సరం అప్పులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ధన సహాయం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును. ఉద్యోగస్తులకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క శ్రమ మరియు పట్టుదలతో అనుకున్న పనులను పూర్తి చేసి పై అధికారుల మన్ననలు కూడా మీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చేయు ప్రయత్నాలు
సఫలీకృతం అవుతాయండి. ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో 2024 చాలా కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. మకర రాశి వారు కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా కూడా గత కొంతకాలంగా ఎటువంటి ఇబ్బందులు పొందుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడి ఆరోగ్యపరంగా సత్ఫలితాలను పొందేటటువంటి సంవత్సరం ఇదని చెప్పుకోవచ్చు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక మకర రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. మకర రాశి వారు అందరినీ కూడా సమానంగా ప్రేమ భావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు కనుక వీరికి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా సరే పద్ధతి మాత్రం మార్చుకోరు. ఈ రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము కూడా అధికంగానే ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానము అధికంగా ఉంటుంది. సంతానము వీరి అభిష్టము ప్రకారం నడవక ఇబ్బందులను గురిచేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు వీరు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి కూడా అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు. ఈ రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము కూడా అధికంగా ఉంటాయి. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారే వీరు ఉంటారు. రచన వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టమే. ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు. ఏదో ఒక విధంగా ధనం సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన అనుచర వర్గం వీరి వెంట ఉంటారు. కుల మత వర్గాలకు వీరు అతీతంగానే అయితే జీవిస్తారు. ఈ రాశివారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే వదిలిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం కూడా ఉంటుంది. మూఢనమ్మకాలను వీరు అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించారు. కొన్ని రాసుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా, వాయిదా వేయకుండా ముగిస్తారు. ఈ మకర రాశి వారికి శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే మంచి జరుగుతుంది. ఇలా ధరించడం వలన మకర రాశి వారు శుభ ఫలితాలు కూడా పొందుతారు. ఈ రాశికి చెందిన వారికి నలుపు, నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి. ఈ రంగుల వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు వీరు మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని వీరు సాధిస్తారు. ఈ రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా కూడా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బుధవారం కూడా శుభదినమైతే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి. బుధవారం మరియు చవితి తిథుల్లో గణపతి అధ్వర శీర్ష స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి. ఎరుపు రంగు దారంలో మీ మెడపైన వెండి లేదా రాగితో చేసిన దుర్గాబీస యంత్రం లాకెట్ను ధరించండి. ఈ సంవత్సరం మీరు శని, కుజుడు, గురువు మరియు రాహు మంత్రాలను పఠిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి మకర రాశి వారి గుణగణాలు. వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.